జీవితంలో 100 కష్టాలు ఉన్నా భగవంతుడు ఉన్నాడని నమ్మే వారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరస పడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు మిత్రమా. కష్టాలను బాధలను భగవంతుడికి మాత్రమే చెప్పుకోండి. ఎందుకంటే ఆయన మాత్రమే మరొకరితో చెప్పి నవ్వుకోడు. మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయి. అంతా మంచే జరుగుతుంది. ఓపిక చాలా విలువైంది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటారు. ఓడిపోతే ఓర్పుగా ఉండాలి, గెలిస్తే వినయంగా ఉండాలి. డబ్బుంటే దయాగుణంతో ఉండాలి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండాలి. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట ఖచ్చితంగా వినాలి. ఏది శాశ్వతం మిత్రమా? మన వెనకున్న డబ్బా, మన ముఖానికి ఉన్న అందమా, మనతో ఉన్న అధికారమా? అసలు మనమే ఈ భూమి మీద శాశ్వతం కానప్పుడు ఇవన్నీ మనకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుండి వచ్చాము, ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతాము. ఇదే నిజం. మారిపోతున్న తేదీలు, గడిచిపోతున్న సంవత్సరాలు నేర్పించేది ఒక్కటే, జీవితంలో ఏది శాశ్వతం కాదు మిత్రమా. గుర్తుపెట్టుకో.